వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయవలసిందే కోరడం జరుగుతుంది. మరి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి అభ్యర్థి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు. మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఒకసారి టాప్ ఐఐటీస్లో ప్రధానంగా టాప్ ఐఐటీస్ మనకు భారతదేశంలో ప్రధానమైన ఐఐటీస్ చూసుకుంటే మనకు ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మనకు మద్రాస్ని అయితే టాప్ 1, 2, 3గా చూసుకుంటాం. మనకు మెజారిటీ టాప్ ర్యాంకర్స్ అంటే దాదాపు 100 బిలో వచ్చిన ఎవ్రీ ర్యాంకర్ అడ్వాన్స్లో వచ్చిన అభ్యర్థి మరి ఈ మూడిట్లో చూసినప్పుడు మనకు యాజ్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం మద్రాస్ కొంత ముందుంది. మనకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం అయితే తర్వాత ఢిల్లీ, తర్వాత బాంబే ఉంది. బట్ ఈవెన్ అడ్మిషన్స్ పరంగా చూస్తే ఎప్పుడు లాస్ట్ 3-5 ఇయర్స్ నుంచి మనం ఇది జోసా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఇది 6వ సంవత్సరం. ఎవ్రీ స్టూడెంట్ యొక్క ఎయిమ్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే టాప్ ర్యాంకర్స్ ఒక ఐఐటి బాంబే తప్ప వేరే ఐఐటీస్ వైపు వెళ్ళట్లేదు. మరి ఇక్కడ ఎందుకు ఐఐటి బాంబేకి అంత క్రేజీ ఉందంటే ఈవెన్ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఐఐటి బాంబేకి ఉన్న ప్రాధాన్యత మరి చాలా వరకు ఇన్ని రోజులు మారిన సగటు విద్యార్థి ఐఐటి బాంబేనే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ విశాలమైన ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, అంటే మిగతా ఐఐటీస్లో కూడా బాగా ఉన్నప్పటికీ మెజారిటీ విద్యార్థులు ఇప్పటికీ ఐఐటి బాంబేని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ మన క్యాల్కులేషన్ పరంగా చూస్తే 100 లోపు టాప్ ర్యాంకర్స్ మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే దాదాపు 70 నుంచి 73 మంది విద్యార్థులు కేవలం ఐఐటి బాంబేని చూజ్ చేసుకున్నారు. టాప్ 100 ర్యాంకులు దాదాపు 98 మెంబర్స్ మనకు జోసాలో పార్టిసిపేట్ అయ్యి సీట్లు అలొకేట్ చేసుకుంటే దాంట్లో ఈవెన్ 70 నుంచి 73 నియర్లీ 70 నుంచి 73 వరకు ఉన్నట్టుంది. 73 మెంబర్స్ కేవలం ఐఐటి బాంబేని చూజ్ చేసుకోవడం జరిగింది. మరి తర్వాత ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఐఐటి మద్రాస్ని చూజ్ చేసుకునేవాళ్ళు. కానీ రీసెంట్లీగా విద్యార్థులు ఇంజనీరింగ్ ఐఐటీస్లో చేరే విద్యార్థుల యొక్క శైలి కూడా మారింది. సాఫ్ట్వేర్లో కొంత ఒడిదుడుకులు కావచ్చు, ఉన్న కొంతవరకు మానసిక టెన్షన్స్ అట్లాంటివి హై స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కొంత సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లాంటివి కొంత టెన్షన్స్ ఉంటాయని ఉద్దేశంతో విద్యార్థులు కొంత సివిల్స్ వైపు ఆలోచించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి టైం దొరుకుతుంది. లేకపోతే నెక్స్ట్ సెకండ్ ఢిల్లీని ఎక్కువ చూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కోచింగ్ మనకు అవైలబిలిటీ ఉంటుంది సివిల్స్కి, అట్లాంటి వాటితో కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి 73 మెంబర్స్ దీన్ని చూసుకుంటే నియర్లీ 17 to 18 మెంబర్స్ ఐఐటి ఢిల్లీ వైపు చూడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నియర్లీ 8-9 మెంబర్స్ 10 మెంబర్స్ టాప్ 100 లోపు ఉన్న వాళ్ళు మద్రాస్ వైపు రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనిస్తున్న అంశం ఏంటంటే విద్యార్థులు కూడా మరి కోటాలో ప్యాకేజెస్ వస్తున్నప్పటికి కూడా సివిల్స్ వైపు ఆలోచించడం. ఇప్పుడు మీకు టాప్ ర్యాంకర్స్ సివిల్స్లో చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐఐటిఎన్సే ఎక్కువ మనకు ఐఏఎస్ ఐపీఎస్లో మనకు ర్యాంక్స్ సాధించిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు మీరు ఇప్పటికీ ఐఐటీలకు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని మీకు కూడా టాప్ ర్యాంక్లో ఉంటే అప్పటికి మనం వెబ్ ఆప్షన్స్ క్లియర్గా మీకు షేర్ చేయడం జరుగుతుంది పర్సనల్గా. కాబట్టి ఎంత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ని పక్కకు నెట్టైనా ఐఐటి బాంబేకే ప్రిఫర్ చేయండి. ఐఐటి బాంబేకి ఉన్న క్రెడిట్ వేరు, ఐఐటి బాంబేకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వేరు. కాబట్టి ఇది మనకు ఎందుకు టాప్ 3 ఐఐటీస్ని చూజ్ చేసుకుంటారు దానిపై కొంతవరకు వివరణ. మళ్ళీ ఒక్కొక్క ఐఐటి వారిగా మనకు కేటగిరీ వారీగా ర్యాంక్ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, మరి అక్కడ ప్లేస్మెంట్స్ వివరాలు కూడా ఎవ్రీ ఐఐటి టాప్ ఐఐటికి కూడా మనం త్వరలో వీడియోస్ మన ముందుకు అయితే రావడం జరుగుతుంది. ఇది ఐఐటి బాంబే, ఢిల్లీ, చెన్నైకి ఉన్న ప్రాధాన్యత. థ్యాంక్ యూ.